ఈ వీడియోను వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వెలివెల్లి విజయలక్ష్మి, అసోసియేట్ డీన్, కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్. మేము ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఒక ఫ్యాకల్టీ. మా ఫ్యాకల్టీ తరపు నుండి మేము ఈ వీడియోను తయారు చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ కోసమని తయారు చేశాము. వాళ్ళు మమ్మల్ని వచ్చి అప్రోచ్ అయ్యి వాళ్ళ హెడ్ మాస్టర్స్కి, తర్వాత ఆయాలకి, ఎవరైతే వంట చేస్తారో వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇవ్వమని అడిగారు. ఎందుకంటే మన పిఎం పోషణ్ పథకం కింద మధ్యాహ్న భోజన పథకం మన రాష్ట్రంలో అమలు జరుపుతున్నారు. దాంట్లో భాగంగా అంటే న్యూట్రిషియస్ మీల్ ఎలా తయారు చేయొచ్చు, లోకల్గా దొరికే కూరగాయలతోటే మనం ఎలా తయారు చేసి పిల్లలకు తయారు చేసి ఇంట్రెస్టింగ్గా వాళ్ళ చేత తినిపించగలం అని దాని గురించి, అది ముఖ్య ఉద్దేశంతో మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మా ఫుడ్స్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ స్టాఫ్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. 2 విడతలుగా ట్రైనింగ్ ఇచ్చి ప్రతిసారి 100 మంది పైనే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారు. అసిస్టెంట్ కుక్, మా ఆయాస్, వీళ్ళందరినీ కూడా పిలిపించి మా కాలేజ్లో మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మా న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూరగాయలతోటి మనం ఎలాగ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ తయారు చేసుకోవచ్చు, ఆకుకూర పప్పు ఎలా చేయాలి, తర్వాత కిచిడి ఎలా చేసుకోవచ్చు, ఈ కూరగాయలతోటే మనం ఒక బిర్యానీ లాగా ఎలా తయారు చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు అనేది, వీటి మీద వీళ్ళు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చారు. ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా మేము కుక్స్కి వంట చేయడానికి కావాల్సిన కొన్ని పాత్రలు, తర్వాత ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి అనే దాని గురించి కొన్ని గరిటెలు, స్పూన్లు, తర్వాత వాళ్ళ క్యాప్స్, యాప్రన్స్, ఇవన్నీ కూడా అందజేయడం జరిగింది. ఈ వంటలు ఎలా చేయాలి, ఏ కూరగాయలని ముందు కడగాలి, కడిగిన తర్వాత కట్ చేయాలి, ఏ కూరగాయలని మనం కట్ చేసిన తర్వాత కడగాలి, ఇట్లాగే వీటన్నిటి గురించి కూడా వాళ్ళకి చాలా క్లియర్గా వివరించి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మిగతా వీడియోస్లో మీరు చూడొచ్చు ఈ కూరగాయలతోటి మనం ఎలాగ వివిధ రకాల వంటలు తయారు చేయొచ్చు, పిల్లలకి అనుగుణంగా వాళ్ళ ఏజ్కి తగ్గట్టు ఎట్లాగ తయారు చేసి మనం వాళ్ళకి ఎంత మోతాదులో పెట్టాలి అనేది కూడా వీళ్ళు క్లియర్గా నెక్స్ట్ వీడియోస్లో చూపెట్టడం జరిగింది. ఇది మా ఫుడ్స్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్, తర్వాత ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ సాంకేతిక సహకారంతో ఈ వీడియోని తయారు చేశాము. అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి. ధన్యవాదాలు. నమస్కారము. నా పేరు డాక్టర్ ఎస్ సుచరితాదేవి. నేను ప్రొఫెసర్ మరియు ఆహారం పోషణ విభాగం అధిపతిని. మధ్యాహ్న భోజన ఆహార పథకంలో భాగముగా మేము ప్రధానోపాధ్యాయులకు మరియు వంట సహాయకులు స్కూల్ ఎడ్యుకేషన్ వారి సహకారంతో 2 రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మధ్యాహ్న ఆహార పథకంలో ఉన్నటువంటి వంటలు ఎలా తయారు చేసుకోవాలి, వాటిని ఎలా పోషకాలు అభివృద్ధి చేసుకోవాలనే విధానము డాక్టర్ జానకి వీడియో రూపంలో వాళ్ళకి అన్ని చెప్పారు. మొదటిగా కిచిడి, అలాగే ఆకుకూర పప్పు, సాంబారు, మరి కూరగాయలతో చేసిన వెజిటబుల్ ఆకుకూర, అంతేకాకుండా వెజిటబుల్ బిర్యానీ కూడా తయారు చేసి చూపించడం జరిగింది. దీనివల్ల మధ్యాహ్న ఆహార పథకంలో ఎటువంటి మెలకువలు పాటించాలి, మంచి పోషకాహారాలు పిల్లలకు ఎలా ఇవ్వాలనేది కూడా మేము చెప్పడం జరిగింది. దీనికి సహకరించిన మాకు ఎక్స్టెన్షన్ విభాగం నుంచి డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ ప్రతిభ కూడా ఈ వీడియో ప్రపంచంలో ఎంతో సహకరించారు. మీ ఈ వీడియో చూడటం వల్ల ఎలా మంచి ఆహార పదార్థాలు, పోషకాలను తయారు చేసుకోవాలో మీరు తెలుసుకోగలరని మేము భావిస్తున్నాము. ధన్యవాదాలు. మధ్యాహ్న భోజన పథకం కింద పరిశుభ్రంగా మరియు పోషకాలమయమైన సాంబార్ని ఎలా చేయాలో ఇప్పుడు మేము చూపిస్తాము. సాంబార్ అనేది అంటే పిల్లలకి ఇష్టంగా ఉంటుంది. అయితే మనము రకరకాల కూరగాయలు విరివిగా మనకి సీజన్ బట్టి తక్కువ ధరలో ఎక్కువగా విరివిగా దొరికే కూరగాయలని ఎలా మనం వాడుకోవచ్చు అనేది నేను చెప్పదలుచుకున్నాను. ముందుగా తయారీకి కావలసిన పదార్థాలను చూద్దాము. ప్రతి ఒక్క పిల్లవాడికి 30 గ్రాముల పప్పు దినుసులు మనకు అలవెన్స్ ఉంది. అయితే సాంబార్లో కందిపప్పే వాడాల్సిన అవసరం లేదు. అంటే పెసరపప్పు, శనగపప్పు, ఈ 3 కలిపి కూడా మనం వాడుకోవచ్చు, లేదా సపరేట్గా కూడా మనం వాడుకోవచ్చు. అయితే చాలా పల్చగా చేయకుండా పిల్లవాడికి తగినంత మాంసగుత్తులు అంటే ప్రోటీన్స్ వచ్చేటట్టు ప్రతి ఒక్క పిల్లవాడికి 30 గ్రాముల చొప్పున మనం వాడాలి. రుచికి తగ్గ చింతపండుని వాడుకోవచ్చు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి,
పసుపు, నూనె, ఉప్పు, టమాటో, ఆవాలు, జీలకర్ర, క్యారెట్, వంకాయ, సోరకాయ, మునక్కాయ, గుమ్మడికాయ, కూర దోసకాయ, బీన్స్, అలసందకాయ, లేత అలసందకాయలు, చిక్కుడుకాయలు, బెండకాయలు, ముల్లంగి, కరివేపాకు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతి పొడి, వేయించిన మెంతులు అయితే బాగుంటుంది, వెల్లుల్లి, కొత్తిమీర. దీనికి కావాల్సిన పదార్థాలను ఎలా శుభ్రపరచాలో చూద్దాము. పప్పులు ఏ పప్పు అయినా కానీ శుభ్రంగా చేత్తో తడుముతూ 1-2 సార్లు కడిగి ఉంచుకోవాలి. పచ్చిమిర్చి జల్లెడలో వేసుకొని చేత్తో తడుముతూ కడిగి చిన్న ముక్కల్లాగా తయారు చేసుకోవాలి. అలాగే టమాటోలు బాగా కడిగి చేత్తో రుద్ది, అలాగే తొడిమెలు తీసేసి చిన్న ముక్కల్లాగా కావలసినట్టు మనము చిన్న ముక్కల్లాగా చేసుకోవాలి. భూమిలో పండే క్యారెట్లు, ముల్లంగిని ఎక్కువగా దృష్టి పెట్టాలి. మనము బాగా కడిగి పొట్టు తీయొచ్చు, లేదా మట్టి ఎక్కువ ఉన్నప్పుడు ముందే మీరు చక్కగా పొట్టు తీసి ఇది వేర్ల దగ్గర ఉన్న మట్టిని వాటిని అంతా బాగా తీసేసి కడిగి అప్పుడు ముక్కల్లాగా చేసుకోవచ్చు. బెండకాయలను కూడా బాగా తడుముతూ కడగాలి, ఎందుకంటే చాలా క్రిమి సంహారక మందులను మనము వాడుతున్నాము. ఏముంది ఇక్కడే కదా అని అలా అశ్రద్ధ చేయకూడదు. ఖచ్చితంగా అన్నీ కడిగి ముక్కలాగా చేసుకోవాలి. లేత బొబ్బరికాయ కానీ అలసందకాయ కానీ సాంబార్లో మనం వేసుకోవచ్చు. ఇంతే కాకుండా చిక్కుడుకాయ అట్లాంటిది కూడా, గోరుచిక్కుడు కూడా మనము ముదిరినది కాకుండా ఒక మాదిరిగా లేతగా ఉన్నది తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా తరిగి వాడుకోవచ్చు. అంతేకాకుండా కూర దోసకాయ బాగా శుభ్రం చేసుకొని పొట్టు తీసేసి బాగా పీలర్తో తీసేసి చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని సాంబార్లో వాడుకోవచ్చు. గుమ్మడికాయలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అలా కాకుండా ఇందులో ఉండే విటమిన్ ఏ పిల్లలకి బాగా రోగనిరోధక శక్తిని, కంటి చూపుకి చాలా మంచిది అన్నమాట. వాళ్ళ ఎదుగుదలకి ఇది ఎంతో తోడ్పడుతుంది. కాబట్టి మనము ఈ గుమ్మడికాయని కూడా చెక్కు తీసేసి చిన్న ముక్కలాగా తరిగి మనం సాంబార్లో వాడుకోవచ్చు. మునక్కాడల గురించి మనకు చాలా తెలుసు. మునక్కాడలో చాలా ఎక్కువ పోషకాలు ఉంటాయి. ప్రతి స్కూల్లో న్యూట్రిషన్ గార్డెన్స్ అనేది మనం పెట్టుకోవచ్చు. మునక్కాడ చెట్టును కూడా మనం పెంచుకోవచ్చు. సీజన్లో ఉండే మునక్కాడలు వేసినప్పుడు సాంబార్కి రుచితో పాటు విరివిగా పోషకాలు లభిస్తాయి. బాగా కడిగేసి పైన ఉన్న తొక్కుని తీసుకొని వాడుకోవాలి. వంకాయలు కూడా మనం సాంబార్లో వేసుకోవచ్చు. పురుగులు అట్లాంటివి ఉన్నప్పుడు వాటిని వాడకుండా చాలా జాగ్రత్తగా వంకాయలను కట్ చేసుకోవాలి. సోరకాయని కూడా శుభ్రంగా నీళ్ళలో బాగా తడుముతూ కడిగి పొట్టు చెక్కు తీసేసి కొంచెం పెద్ద ముక్కల్లాగా కూడా మనము కట్ చేసుకోవచ్చు. ఇంతే కాకుండా కొత్తిమీరని బాగా శుభ్రంగా చేసుకోవాలి. ముందుగా వేర్లు ఉన్నట్టయితే ఫస్ట్ వేర్ల భాగాన్ని కట్ చేసి దూరంగా తీసేయాలి, ఎందుకంటే మట్టితోనే చాలా క్రిములు వస్తాయి. ఆకుకూరలు కూడా నేలకి దగ్గరగా ఉంటాయి కాబట్టి క్రిములు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ ఎక్కువ నీళ్ళల్లో బాగా 1-2 సార్లు కడిగి మట్టి రాకుండా జల్లెట్లోకి వేసుకొని నీళ్లు వాడ్చేసి ముక్కలాగా కట్ చేసుకోవాలి. మనకు అవసరమైనంత మేరకు చింతపండుని కూడా తీసుకొని ఒక్కసారి కడగాలి. చింతపండులో అంటే పైన ఉండే గింజల మీద ఉన్న పొట్టు ఏమైనా ఉంటే, ధూళి ఉంటే అది పోతుంది. చింతపండే కదా అని కడగకుండా వాడకూడదు. ఇప్పుడు మనము సాంబార్ని తయారు చేసుకునే విధానాన్ని చూద్దాము. ముందుగా కందిపప్పుని ఉడకబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి శుభ్రపరిచిన కుక్కర్ని వాడుతూ కడిగిన కందిపప్పును వేసుకోవాలి. 1 కప్పు కందిపప్పుకి 2 కప్పుల నీళ్ళని మనము వాడుకోవాలి. కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు. మరీ ఎక్కువ నీళ్లు పోస్తే కుక్కర్ పొంగిపోతుంది. మంచి వాసన గురించి ఈ కందిపప్పు ఉడకబెట్టేటప్పుడు కొంచెం పసుపు మరియు జీలకర్ర మనము వేసి ఉడకపెట్టుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసేసి మనకి నిదానంగా మంటలో ఉడుకుతున్నప్పుడు కనీసము 2 లేదా 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టాలి. వేరే పాత్ర తీసుకొని, వేరే కుక్కర్ తీసుకొని అవసరమైనంత వరకు నూనె, మనము ఎన్ని కూరగాయలు వాడుతున్నామో దాన్ని బట్టి
నూనె 5 నుంచి 10 చెంచాల వరకు మనం వాడుకోవచ్చు. మొట్టమొదటిగా జీలకర్ర, ఆవాలు మనము వేయాలి. దాని తర్వాత పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు, కరివేపాకు, ఇంగువ వేసి కలపాలి. మంచి వాసన వస్తుంది. దీని తర్వాత పసుపు వేయాలి. వేసి బాగా కలపాలి. ఉల్లిగడ్డలు వేగిన తర్వాత ముందుగా క్యారెట్ ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు, ముల్లంగి ముక్కలు, మరి కూర దోసకాయ ముక్కలు, దీని తర్వాత మునక్కాయ ముక్కలు మరియు బీన్స్, బెండకాయ ముక్కలు వేసి బాగా కలపాలి. దాని తర్వాత సొరకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర పొడి అంటే ధనియాల పొడి, మెంతి పొడి, 1/2 స్పూన్ మెంతి పొడి మరియు ఉప్పు వేసి కలపాలి. దాని తర్వాత టమాటో ముక్కలు వేసి బాగా కలిపి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు కూరగాయలు తడిపే వరకు ఒక 1/2 కప్పు నీళ్లు పోసి కుక్కర్ మూత మనము పెట్టుకోవచ్చు. కప్పున్నర అంటే కూరగాయలన్నీ కొంచెం నీళ్ళలో మునిగే వరకు మనము పోయాలి. ఇప్పుడు పప్పు 3 విజిల్స్ వచ్చేసాయి. దీంట్లో తగిన 1 స్పూను కారపొడి, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి మనము వేసుకొని కలిపి పక్కకు పెట్టుకోవాలి. మనము కూరగాయలు ఉడికించడానికి పెట్టిన కుక్కరు ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత నిదానంగా మూత తీయాలి. ఈ ఉడికిన కూరగాయల్లో మనము ఉడకబెట్టుకున్న పప్పుని కలిపేసేయాలి. ఇప్పుడు మనము నానబెట్టి రసం తీసిన చింతపండు రసంని ఇప్పుడు సాంబార్లో కలపాలి. ఇవన్నీ బాగా కలిపి మంచిగా మసలడానికి పెట్టాలి. ఇవి బాగా అంటే ఉడుకు పట్టిన తర్వాత బాగా వేడిగా ఉన్నప్పుడు మనం ఇందులో వెల్లుల్లి, జీలకర్ర కలిపిన మిశ్రమాన్ని అందులో వేయాలి. అలాగే వేయించిన మెంతి పొడి, కొంచెం ఇంగువ, మీకు ప్రత్యేకంగా వేరే సాంబార్ పొడి అవసరం లేదు. అలాగే కరివేపాకుని చేతితో బాగా మెదిపి వేసుకోవాలి. మంచి కొత్తిమీర కూడా మీరు వేసుకోవచ్చు.